Sir, that is a మీకు నాకు ఉన్న ఇబ్బంది లేదు మళ్ళీ వాడు. Yes, sir. Yeah. Sir, we'll call them from Srikakulam. 3 toppers are there. We'll randomly call. శ్రీకాకుళం నుంచి 3 టాపర్స్ ఉన్నారు. మీకే చాయిస్ ఇస్తున్నాం. ఎవరు ఫస్ట్ ఆపర్చునిటీ గ్రాప్ చేస్తారో టు ఇంటరాక్ట్ విత్ మినిస్టర్ సార్. ఐ హావ్ సీన్ తామాడ మోడల్ స్కూల్ నుంచి ఒక స్టూడెంట్ ఉన్నారు. రౌతు హరిత. మాట్లాడతావు తల్లి? నైస్. The honorable శ్రీకాకుళం ఎందుకు చెప్పారు తెలుసా ఫస్ట్? ఆయన శ్రీకాకుళం నుంచి వచ్చిన వ్యక్తిమా. పార్షియాలిటీ చూడు కనపడుతుంది. There is no partiality. కింద నుంచి పైకి వెళ్ళరా మీరు? He started అవును, అది from వాళ్ళు Srikakulam, రెగ్యులర్ గా sir. ఇచ్చారు కదా, ఇట్లా అవకాశం ఇవ్వదు ఎట్లా చెప్పమ్మా. There is no partiality in that, sir. లేదా? No, sir. ఓకే, బ్లడ్ లోనే లేదు. చెప్పుకోండి ఇంకా. Honorable Education Minister and Honorable Chief Guests, parents and my dear friends, good evening to everyone present here. I feel honorable and grateful to be standing here. It is a proud moment for me to express my thoughts after scoring 592 marks in my 10th SSC board examinations. First of all, thank you for giving this great opportunity for me, sir, and thank you for selecting me for Shining Stars 2025. The Education Department of Andhra Pradesh has given hope and opportunity to students like me who come in remote areas. You have implemented 100 days action plan. It gave, as per my wish, it gave a best confidence levels to me to attempt the SSC public examinations. Your development in government schools and students welfare schemes are marvelous, sir. But my suggestion is to providing time for library, sir. In మా స్కూల్లో లైబ్రరీ ఉంటుంది. లైబ్రరీ ఉందా? మోడల్ బుక్స్ ఉన్నాయి, నావెల్స్ కూడా ఉన్నాయి. బట్ టైం ప్రొవైడ్ చేయరు సార్. ఫుల్ అకాడమిక్స్ టైం అంటే లైబ్రరీకి మనం టైం ప్రొవైడ్ అంటే ఎప్పుడు చేయలేదా? అంటే ఈ 10th క్లాస్ కనుక చేయలేదా? లేదు సార్. ఎప్పుడు చేయలే? అంటే 8th 9th లో లేదు సార్. జస్ట్ మన ఇంట్రెస్ట్ బట్టి స్టూడెంట్స్ వెళ్ళి బుక్స్ తీసుకోవడమే. బట్ స్టూడెంట్స్ కి లైబ్రరీ అని ఒక పీరియడ్ ఇస్తేనే కదా సార్ మారల్ వాల్యూస్ తెలుసుకోవడానికి, స్టోరీస్ బుక్స్ చదవాలి అని ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ సార్. అండ్ ఇంకా సెకండ్ సజెషన్ ఏంటంటే ప్రాక్టికల్ గా మనము సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని నా అభిప్రాయం సార్. ఐ అగ్రీ. ప్రాక్టికల్ అంటే మనం ఇప్పుడు టీచింగ్ చేసేటప్పుడు నేర్చింది చాలా 80% వరకే ఉంటుంది సార్. బట్ మనం ప్రాక్టికల్ గా చేస్తే అది మనకి ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది అనేది మనం ఎగ్జాక్ట్ గా తెలుసుకుంటే మనకి అది గుర్తుంటుంది సార్. అంటే మనం చదివిన బట్టి కాకుండా మనం ప్రాక్టికల్ గా చేస్తే ఫుల్ నాలెడ్జ్ దాని మీద గెయిన్ చేయొచ్చు. ఇంకా ఎందుకు ఎలా అనే డౌట్స్ కూడా మనకు వస్తాయి సార్. దిస్ మై సజెషన్స్. దట్స్ వెరీ వెరీ గుడ్ పాయింట్. నేను అదే డ్రైవ్ చేస్తున్నా టీమ్ని. హోప్ఫుల్లీ కమిషనర్ గారు విల్ డూ ఇట్ దిస్ ఇయర్. ఏంటంటే ప్రాక్టికల్ లెర్నింగ్ అంటే ప్యాసివ్ లెర్నింగ్ టు యాక్టివ్ లెర్నింగ్. సో వీ ట్రైడ్ సమ్ టెక్నాలజీ అమ్మా. అంటే వీడియో ప్లే చేసి ఆ వీడియో పైన 4 క్వశ్చన్స్ అడిగేదట. ఆ వీడియో కూడా ఏంటంటే ఆ సబ్జెక్ట్ ని ప్రాక్టికల్ గా క్రియేట్ చేసే విధంగా, ప్రాక్టికాలిటీకి తీసుకొచ్చే విధంగా చేస్తున్నాం. ఇట్ షుడ్ బి ఇన్ పిక్చర్స్. ఇట్ ఇస్ వెరీ బెస్ట్. వీ వాంట్ టు డూ ఇట్ ఇన్ వీడియోస్. అండ్ ఆ వీడియో ప్లే చేసిన తర్వాత మై డ్రీమ్ ఇస్ యూ షుడ్ హ్యావ్ క్లిక్కర్ వేర్ ఇట్స్ అవర్ గేమిఫికేషన్. సో యూల్ అండర్స్టాండ్ ఎక్కడుందా. థింకింగ్ పార్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏమైందంటే మేము అది క్లిక్కర్ పెట్టిన తర్వాత ఏమైందంటే మాకు పెట్టారు కాంపిటీషన్. సరే మా అందరికి మీరు పెట్టారా? ఆయన పెట్టారు, కాంపిటీషన్ పెట్టారు. మాకు కాంపిటీషన్ ఉందంటే అందరం సీరియస్ గా ఫాలో అయ్యాం సబ్జెక్ట్. 90 సెకండ్ వీడియోని సీరియస్ గా ఫాలో అయ్యి వి ఆన్సర్డ్ ద క్వశ్చన్. హైయెస్ట్ మార్క్స్ విజయ్ సార్ కూనా సార్కి వచ్చినట్టుంది. లోయెస్ట్ మార్క్స్ శ్రీదాస్ గారికి వచ్చింది. మేమంతా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో అట్లా వీ వాంట్, మీరు టేలెండా. సో ఎట్లా వీ వాంట్ గేమిఫై, వీ వాంట్ క్రియేట్ ఫ్రమ్ ప్యాసివ్ లెర్నింగ్ టు యాక్టివ్ లెర్నింగ్. అనలైటికల్ క్వశ్చన్స్. ఎగ్జాక్ట్లీ. క్రిటికల్, దే కాల్ ఇట్ క్రిటికల్ అనలిటికల్ థింకింగ్. అది ఫోకస్ చేద్దాం. కేవలం బట్టి కొడతామే కాదు, నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. అండ్ అప్లికేషన్ ఆఫ్ దట్ ఇస్ ఇంపార్టెంట్. సో యూ వాంట్ టు ఫోకస్ ఆన్ క్రిటికల్ అనలిటికల్ థింకింగ్ అమ్మ. సో యుల్ సీ దట్ చేంజ్ కమింగ్ ఫ్రమ్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి గోయింగ్ ఫార్వర్డ్ విల్ డూ దట్. అండ్ ఇంకా ప్లే గ్రౌండ్ కూడా ప్రతి స్కూల్స్ కి ఉన్నా సరే టైం ఇవ్వట్లేదు. మా స్కూల్ కి అయితే ప్లే గ్రౌండ్ లేదు సార్. అసెంబ్లీ వరకు సరిపోతుంది ఆ ప్లేస్.
అండ్ ప్లే గ్రౌండ్ కోసం మరీ ఎక్కువ టైం కాకుండా ఫుల్ అకాడమిక్ కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చిన మైండ్ రిఫ్రెష్మెంట్ అవుతుంది సార్. నో ఇన్ఫాక్ట్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే సాటర్డే మీరు చూసారు నో బ్యాక్ డే కింద చేసాం. ఎస్ సార్. సో దట్ విల్ గివ్ యూ యాక్సెస్ టు లైబ్రరీ అండ్ సచ్ యాక్టివిటీస్ అండ్ ఆల్ దట్. అంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చాలా స్పష్టంగా యోగాని ప్రోత్సహిస్తున్నారు. ఎస్ సార్. ఇప్పుడు బాబు గారు కూడా మాకు కొన్ని టార్గెట్స్ ఇచ్చారు. జూన్ 21 ప్రధానమంత్రి గారు వచ్చి విశాఖపట్నంలో యోగా చేయబోతున్నారు. సో అట్లా వీ వాంట్ టు నో ప్రమోట్ ఈవెన్ యోగా యాజ్ అ వే ఆఫ్ లైఫ్. సో యూ గోయింగ్ టు డూ సమ్ సీరియస్ యాక్టివిటీస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్. సో విత్ యువర్ పర్మిషన్ సార్, ఇప్పటి వరకు పిల్లలు ఇంటరాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆఫ్టర్ లిజనింగ్ టు దేర్ ఇన్స్పిరేషనల్ స్టోరీ, సో దే వుడ్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ టు యూ సార్ ఫ్రమ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ యువర్. సో ఎవరైనా ప్రశ్న అడగాలంటే మీరు చేతులు పైకి ఎత్తండి, నేను సెలెక్ట్ చేస్తా. యా, నా డౌట్ ఏంటంటే వీళ్ళందరూ బాగా ప్రిపేర్ చేశారేమో మిమ్మల్ని. లేదు సార్, ఇది అందుకే. సో యువర్ ఎనీ క్వశ్చన్ జస్ట్ చేయి పైకి ఎత్తండి. ఆ ఎజెండా పక్కన పెట్టాము, ర్యాండమ్ గా నడుస్తుంది. గుడ్. ర్యాపిడ్ క్వశ్చన్, ర్యాపిడ్ క్వశ్చన్స్, ర్యాపిడ్ ఫైర్ ఏమని అడగచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా, మొహమాట పడద్దు. అడగంది అమ్మ కూడా భోజనం పెట్టదురా. చెప్తున్నాను, మైక్ తీసుకురా. మీ పేరు, స్కూల్. Good morning, sir. Myself PVNS Santosh. I was studied 10th class in AP Model School. I scored 591 marks out of 600 conducted by the AP State SSC examinations. I want to ask some questions, sir. చెప్పండి. క్వశ్చన్స్ వెరీ గుడ్. చెప్పు. Were you a first bencher or back bencher, sir? బ్యాక్ బెంచర్, ప్యూర్ బ్యాక్ బెంచర్. అబ్సల్యూట్ లాస్ట్ లో కూర్చునేవాడిని. సెకండ్ కూడా కాదు, అబ్సల్యూట్ లాస్ట్. రౌడీ బ్యాచ్ మేము అందరం. Sir, who was your strictest teacher, sir? మేడం గారు ఇప్పుడు నన్ను తిడతారేమో. మంజుల మేడం గారు ఉండేవారు, మ్యాథమెటిక్స్. షీ వాజ్ ద మోస్ట్ టఫెస్ట్ టీచర్ ఆన్ మీ. Sir, what is your favorite game, cricket or kabaddi? క్రికెట్ ఆర్ Kabaddi. క్రికెట్. Sir, one thing you miss most about your school days? కేర్ ఫ్రీ లైఫ్. ఎలాంటి ఇబ్బందులు ఉండేది కాదు. చదివాడిని, క్రికెట్ ఆడేవాడిని, ఈ రెండే నాకు తెలుసు. సో ఇట్ వాజ్ వెరీ కేర్ ఫ్రీ. ఐ మిస్ దట్. Sir, which is harder, facing an exam or facing the assembly? Both are equally hard. I think in their own way they are tough. Definitely board exams అంటే అగ్ని పరీక్ష కదా. మన జీవితం మొత్తం ఆ ఎగ్జామ్లో తేలిపోతుంది. సో నాకన్నా ఎక్కువ మా అమ్మ కంగారు పడింది, వీడు పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అని. బట్ టచ్ వుడ్ ఐ డిడ్ రీజనబుల్లీ వెల్. బట్ అసెంబ్లీ ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు ప్రతిపక్షం అసెంబ్లీకి రాట్లా. సో మా సొంత పార్టీకి ఆర్ కూటమికి చెందిన ఎమ్మెల్యేలే ప్రతిపక్షం లాగా తయారయ్యి మా పైన గ్యాంగప్ అయ్యి చాలా కష్టమైన ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ ఎంతమందికి తెలుసో తెలియదో కానీ ఎమ్మెల్యేస్ అందరికీ ఒక రైట్ ఉంటుంది. ద రైట్ ఈస్ టు ఆస్క్ క్వశ్చన్స్. దే ఆర్ కాల్డ్ LAQs, లెజిస్లేటివ్ అసెంబ్లీ క్వశ్చన్స్. సో దోస్ ఆర్ లీగలీ బైండింగ్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళ ప్రశ్నలు మాకు ముందలే పంపిస్తారు. ఆన్సర్స్ డ్రాఫ్ట్ చేసి గౌరవ సభ్యులు తిరిగి మేము పంపించి అది నేను ఆన్సర్ చేయాలి. మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది దానిపైన. అండ్ విద్యాశాఖకి సంబంధించి కనీసం ప్రతిరోజు 3 ప్రశ్నలన్నా మాకు పడతాయి అవుట్ ఆఫ్ 10. ప్రతిరోజు ఓన్లీ 10 ప్రశ్నలు ఉంటే 3 విద్యాశాఖకి సంబంధించి ఉంటాయి. సో అది కూడా ఒక పరీక్షనే మాకు. Sir, how nervous were you in 10th exams? వెరీ నర్వస్. ఎగ్జామ్ కానీ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎక్కువ నర్వస్ కొనాలి. Thank you, sir. థ్యాంక్ యూ అమ్మా. చాలా సీరియస్గా రాసుకుని వచ్చారు అది.